ఈరోజు నీతో నాతో ఆయన తన సన్నిధిని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు సంచరించే స్థలములలో దేవుని సన్నిధిని ఉంచగోరుతున్నాడు దేవుడు. నువ్వు అడుగుపెట్టే ఇంటికి నీతో పాటు ఆయన సన్నిధి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు మాట్లాడే వ్యక్తి, సంభాషించే వ్యక్తి దగ్గర దేవుడు తన సన్నిధి నుంచి ఆ వ్యక్తిని ఆలోచింపజేసేటట్టు ఆశగా ఉన్నాడు దేవుడు. నువ్వు స్పర్శించేటువంటి వ్యక్తుల్ని దేవుడు తన సన్నిధి నీలో ఉంచి నీ ద్వారా నీలో ఉండి ఆయన ఆ వ్యక్తుల్ని తాకాలని ఇష్టపడతా ఉన్నాడు. నేను చెప్తున్నా, నలుగురు మనుషుల మధ్యలోకి నువ్వు వెళితే అక్కడ వాతావరణం మారిపోయిద్ది. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు. నలుగురు మనుషుల మధ్యలోకి నువ్వు వెళితే అప్పటిదాకా ఒక క్లైమేట్ ఉంటుంది. నువ్వు వెళ్ళిన తర్వాత మారిపోయిద్ది. అది ఎప్పుడు అంటే ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడు.